డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు వ్యతిరేకించారు. ఈ మేరకు ఏపీ రవాణా శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను మార్చిందని మండిపడ్డారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రభుత్వం చేతుల్లో ఉంటేనే ప్రజలకు, వాహనదారులకు రక్షణ ఉంటుందన్నారు. ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడే రోడ్ల మీద డ్రైవింగ్ అనేటువంటిది చాలా అస్తవ్యస్తంగా. రేపు పొద్దున ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే, ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికి లైసెన్స్ తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు జరుగుతుంది. మనం చూస్తాం ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ నిజంగా పొల్యూషన్ కంట్రోల్ కనుక చేసేట్టుగా అందరి దగ్గర సర్టిఫికెట్లు ఉంటాయి, కానీ నిజంగా పొల్యూషన్ కంట్రోల్ కనుక చూసేట్టుగా కనుక ఉంటే ఇవాళ సగం వెహికల్స్ పనికిరావు, కానీ అందరి దగ్గర పొల్యూషన్ సర్టిఫికెట్లు వస్తున్నాయి. అదేవిధంగా రేపు పొద్దున డ్రైవింగ్ లైసెన్సులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రేపు 1వ తారీఖు అంటే శనివారం నుంచి ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూయింగ్ అథారిటీ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వాలి అని తీర్మానించారు. మరి ఆ విధంగా కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ కూడా ప్రైవేట్ వాళ్ళే కనుక ఇచ్చినట్లయితే అసలు దాని మీద కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రైవేట్ వాళ్ళకి కనుక వెళ్ళినట్లయితే డబ్బులు కాసిపడి ప్రతి వాడికి లైసెన్స్ ఇచ్చేస్తారు. లైసెన్స్ తీసుకున్న తర్వాత దాన్ని ఉపయోగించేవాడు గవర్నమెంట్ జాబ్ పొందిన ఆర్టీసీ కానీ వేరే వాటిల్లో కానీ, లేదు వాడేదన్నా ట్యాక్సీ పెట్టుకున్నా అది ఎవరికి ప్రమాదం? ప్రజలకు ప్రమాదం. అంటే ప్రైవేటు లైసెన్సింగ్ అథారిటీకి నువ్వు ఇచ్చినట్లయితే అది ప్రజాభద్రతకే చాలా ప్రమాదం. కాబట్టి ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.